నమస్తే అండి. కథల నేస్తానికి స్వాగతం. ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన అసలు సంగతి అనే ఒక కథను విందామండి. ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి? తలుపు కొట్టిన చప్పుడైతే వెళ్లి తలుపు తీశాడు చలపతి. ఎదురుగా రాజ్యం. తనకు అత్యంత ఆత్మీయ స్నేహితుడు రాజశేఖరం కూతురు నిర్మల ఏం చేస్తుందంకుల్ అన్నది కంగారుగా తలుపు తీసిన చలపతిని చూస్తూనే. లేదమ్మా, వాళ్ళ అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళింది మన సాయంత్రం. 2 రోజులు సెలవులు వస్తే ఇంట్లో ఉండదు కదా. అది దిల్సుఖ్ నగర్ ఆంటీ వాళ్ళింటికేనా అడిగింది ఆదుర్దాగా. అవును. ఏమిటి హడావిడి? ఎందుకు అదోలా ఉన్నావు? అంతా కులాసానా? లోపలికురా అంటూ వెనుదిరిగాడు చలపతి. సోఫాలో కూర్చుంటూ ప్రొద్దున్నే ఏం ప్రోగ్రాం వేసుకున్నారేం? అది లేదనేటప్పటికీ నీరసపడిపోయావు అన్నాడు నవ్వి. రాజ్యం తల వంచుకుని నిలబడింది. అది ఉంటుందేమోనని ఆశగా వచ్చాను అంకుల్. సునీత వాళ్ళింటికి వెళితే అది కూడా లేదు. అంటే సెలవు రోజున ఒక్కదానివే అయ్యావన్నమాట. అదా నీ దిగులు? నాన్నేం చేస్తున్నాడు? కనబడి వారం రోజులయ్యింది. సాయంత్రం ఇంటికి రమ్మన్నానని చెప్పు. అది కాదు అంకుల్, నాకు మీ హెల్ప్ కావాలి అన్నది తల వంచుకుని. సమయానికి నిర్మల లేదు, సునీత లేదు. ఏ విషయంలో? ఆశ్చర్యంగా ఆ అమ్మాయి ముఖంలోకి చూస్తూ అడిగాడు చలపతి. రాజ్యం మాట్లాడలేదు. బేలగా చలపతి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. చలపతి భార్య అరుంధతి చీర కొంగుకు తడిచెయ్యి తుడుచుకుంటూ లోపల నుంచి వచ్చింది. ఏమే రాజ్యం, ఈ మధ్య నువ్వు బొత్తిగా కనబడడం లేదు అంటూ. ఎక్కడికి వెళ్ళడం లేదు ఆంటీ, ఇంట్లోనే ఉంటున్నాను అన్నది. ఏం అలా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా? అదేం లేదా ఆంటీ. చెప్పమ్మా, ఏంటి సంగతి అన్నాడు విచిత్రంగా ఆ అమ్మాయిని చూస్తూ చలపతి. నేను తడబడింది రాజ్యం. నువ్వు? ఏమైంది? చలపతికి ఆతృత పెరిగింది. ఏమై ఉంటుందబ్బా అంతలా భయపడుతున్నది? ఇంట్లోగాని ఏ విషయంలోనైనా తిట్టారా? ఆమె దగ్గరగా వచ్చి అనునయిస్తున్నట్టుగా ఆమె భుజం మీద చేయి వేసి అన్నాడు. అసలే రాజశేఖరం చాదస్తుడు. నేను ఇవాళ పెళ్లి చేసుకుంటున్నాను అంకుల్. అదిరిపడినట్లుగా ఆ అమ్మాయి ముఖంలోకి చూశాడు చలపతి. అతడు ఏమీ అర్థం కాని అయోమయంలో పడిపోయాడు. ఏమిటే నువ్వు అంటున్నది? ఆదుర్దాగా ముందుకు వచ్చింది అరుంధతి. రాజ్యం మాట్లాడలేదు. వాళ్ళిద్దరి వంక మార్చి బిత్తర చూపులు చూడసాగింది. భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది ఆ గదిలో వాళ్ళ నడుమ. ఏమిటి మాట్లాడవేం? ఇంట్లో తెలుసా అరుస్తున్నట్లుగా అన్నది అరుంధతి మళ్ళీ. రాజ్యంకు కళ్ళెంట నీళ్లు గిర్రున తిరిగాయి. 2 చేతులలోనూ ముఖాన్ని దాచుకుంది. చలపతి భార్యను కసురుకున్నాడు. నువ్వూరుకో. అసలే అది భయపడుతుంటే మధ్యలోని అరుపులేమిటి? వెళ్ళి మా ఇద్దరికీ కాఫీ తీసుకురాపో. ఏమిటి నన్నంటారు? అదేం మాట్లాడుతుందో అర్థమవుతుందా మీకు? పెళ్లి చేసుకుంటుందట. పెళ్లి పెద్దవాళ్లు చేస్తున్నట్లయితే మనకు తెలియకుండా ఉంటుందా? అంటే సాగదీస్తున్నట్లుగా ఆగింది. నేను నిన్ను లోపలికి వెళ్ళమన్నానా అరిచాడు చలపతి. ఆమె ఒక్కసారి తల విదిలించి మూతి తిప్పుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు. చదువుతున్నారు కదా బోర్డు చదువులు. రాజ్యం సోఫాలో ముడుచుకు కూర్చున్నది. చలపతి ఆ అమ్మాయి పక్కగా కూర్చుంటూ, చెప్పమ్మా, అసలు సంగతేమిటి? భయపడకుండా అన్నీ చెప్పు, నేనున్నాను కదా అన్నాడు అనునయిస్తున్నట్లుగా. అది కాదు అంకుల్. తలెత్తి తడుస్తున్న కళ్లతోనే చలపతి ముఖంలోకి చూసింది. కుమార్ చాలా మంచివాడు అంకుల్. నాకు తెలుసమ్మా. అతడు మంచివాడు కాకపోతే నువ్వు ప్రేమించేటంత తెలివి తక్కువ దానివి కాదు. ఇంతకీ ఎవరా అబ్బాయి? ఎక్కడుంటాడు? ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా లేక ఇంకా చదువుకుంటున్నాడా అంటూ ఆ అమ్మాయి ముఖంలోకి చూశాడు సౌమ్యంగా. రాజశేఖరం గారని బిజినెస్ చేస్తుంటారంకుల్. వాళ్ళ నాన్న. వాళ్ళు హిమాయత్ నగర్లో ఉంటారు. నాకంటే కుమార్ 2 ఏళ్ల సీనియర్. అతడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అన్నది చిన్నగా. మరింకేం? నాన్నకు భయపడితే అమ్మకు చెప్పు. ఇందులో ఇబ్బంది ఏమున్నది? అది కాదు అంకుల్, కుమార్ది మన కులం కాదు, అందుకే భయంగా ఉన్నది నసుగుతున్నట్లుగా అన్నది. చలపతి ముఖం గంభీరంగా మారింది. గుండెల్లోంచి కోపం ఎగతన్నుకొచ్చింది. ఈ విషయం నీకు ముందు తెలియదా? నాన్న ఎట్లా ఒప్పుకుంటారనుకున్నావు అన్నాడు విసురుగా. రాజ్యం మాట్లాడలేదు. కళ్ళనీరు కుక్కుకుంటూ తల వంచుకున్నది. ఏం మాట్లాడవు? నిజమే అంకుల్, కానీ అతడు చాలా మంచివాడు అంకుల్. అందుకే
ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా ఆగిపోయింది. చటుక్కున తన చేతిని ఆయన చేతి మీద వేసింది. ఎర్రని సన్నని ఆమె చేతి వేళ్లు వణుకుతున్నాయి. ఎలాగైనా మీరు నాన్నని ఒప్పించాలి అంకుల్. చలపతి ఏం మాట్లాడాలో అర్థం కానట్టుగా ఆ అమ్మాయి వంకే చూస్తూ ఉండిపోయాడు. తన కళ్ల ముందే తప్పటడుగులు వేసి తిరిగిన ఆ అమ్మాయి ఇప్పుడు తప్పుటడుగులు వేస్తుంటే ఏం చేయాలో అర్థం కానట్టుగా చూస్తున్నాడు. ఒకవైపు ఆ అమ్మాయి మీద కోపం, కన్నీళ్లు కారుస్తున్న ఆ ముఖం మీద జాలి, ఆ కుటుంబ గౌరవం గురించిన ఆలోచన. దారి దొరకటం లేదు. ఉన్నట్టుండి ఆ అబ్బాయి వాళ్ళింట్లో తెలుసా అన్నాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పేలోగానే అరుంధతి ట్రేలో 3 కాఫీ కప్పులు పెట్టుకుని లోపల నుంచి వచ్చింది. అది కాదే రాజ్యం, ఇది చిన్నపిల్లల ఆట అనుకున్నావటే. మీ నాన్న ఎలాంటివాడో నీకు తెలుసు. మీ వాళ్లంతా గుంభనంగా ఎంత మంచి పేరుతో బ్రతుకుతున్నారో నీకు తెలుసు. నువ్వు చేద్దామనుకుంటున్న ఈ పని మీ ఇంటిని ఎంత అస్తవ్యస్తపరుస్తుందో చదువుకున్న నీకు తెలియదుటే ఆ మాత్రం. అది కాదు ఆంటీ. బేలగా ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. నువ్వు ఏమైనా చెప్పు, ఈ పని మాత్రం ఏమీ బాగోలేదు నిరసనగా అన్నది అరుంధతి. చలపతి నోరు విప్పాడు. సరే, నేనిప్పుడు ఏం చేయాలంటావ్ అన్నాడు చిన్నగా. రాజ్యం ఆశగా ఆయన ముఖంలోకి చూసింది. మీరే ఎలాగైనా నాన్నని కన్విన్స్ చేయాలంకుల్. మీ మాటంటే నాన్న కాదనడు అన్నది చిన్నగా. నువ్వు మాత్రం ఈ పెళ్లి చేసుకోవడం మాననంటావు విసురుగా అన్నాడు చలపతి. రాజ్యం ఒక్క క్షణం ఆగింది. తల వంచుకుని, మామూలు పరిస్థితుల్లో అయితే మానేదాన్నేమో గాని నేను 5-6 నెలల్లో తల్లిని కాబోతున్నాను. నాకు మరో దారి లేదు అన్నది. ముఖాన్ని వాళ్ళకి చూపలేనట్లుగా 2 చేతుల్లో దాచుకున్నది. చలపతి ఆ విషయాన్ని భరించలేనట్లుగా చటుక్కున లేచి నిలబడ్డాడు. అరుంధతి అసహ్యంగా ఒకసారి ఆ అమ్మాయి వంక చూచి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది లోపలకు. చలపతి కళ్ళు మూసుకున్నాడు. రాజశేఖరం రూపు కళ్ల ముందు కదలాడింది. నన్నిప్పుడేం చేయమంటావురా అన్నట్లుగా బేలగా తన వంకే చూస్తున్నట్లు అనిపించగా డీలా పడిపోయాడు. ఒకసారి తలెత్తి తన మిత్రుడినెత్తిన కనకనలాడే నిప్పుల కుంపటి పెట్టిన రాజ్యం వంక ఏహ్యంగా చూచాడు. ఇప్పుడేం చెయ్యాలి? వాడికి విషయం చెప్తే భరించగలడా? రాజ్యాన్ని ఎంత ప్రేమగా పెంచాడో తనకు తెలుసు. దాని కోరిక నాలిక మీద ఉండగానే తను డబ్బుకి ఇబ్బంది పడుతున్నా వెనకా ముందు చూడకుండా తీర్చేవాడు. తను వారిస్తుంటే ఎన్నాళ్లురా, మహా ఉంటే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు నా దగ్గర ఉంటుంది. తరువాత దాని మొగుడు, దాని సంసారం, దాని పిల్లలు. ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడమే కదరా నా దగ్గరకు అనేవాడు నవ్వుతూ. అది బుద్ధిమంతురాలే. ఏమైందో ఉన్నట్టుండి ఈ రోగం పుట్టింది. నీటి చదువులే కారణమా దీనికి? ఆకాశం మీద అట్టముక్కల్లా అంటించిన తెల్లటి మబ్బులు వాటికంటూ ఒక రూపం లేకపోయినా మనం ఊహించుకునే రూపాల్లోనే మనకు కనపడతాయి. వెనగ్గా వచ్చి నిలబడింది రాజ్యం. తల విప్పి చూస్తే ఆ అమ్మాయి కళ్ళెంట నీరు దారగా కారుతున్నది. నువ్వు తొందరపడకుండా ఉండాల్సింది. అసలు నీకు అతనితో పరిచయం ఎలా అయింది అన్నాడు నీరసంగా. నాలాగానే అతడు పుస్తకాల పురుగు. రోజూ కాలేజీ లైబ్రరీలో కలుస్తుండేవాళ్లం. చలపతి చిన్నగా అన్నాడు. నా దగ్గర కంటే మీ నాన్న దగ్గరికి వెళితేనే బాగుండేది. కొనుగుతున్నట్లున్నది ఆ కంఠం. ఈ రొంపిలో తను ఇరుక్కుని మిత్రుడు రాజశేఖరంతో చివాట్లు తినడం ఇష్టం లేనట్లుగా ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా ఆగింది రాజ్యం. నిజమే గాని అంకుల్, నాన్నకి బీపీ, ఆ పైన షుగర్. నేను వెళ్ళి ఆయన ఎదుట నిలబడి మీకు చెప్పినట్లుగానే చెప్పాననుకోండి, అవి 2 పెరిగిపోయి ఇంట్లో పెద్ద తుఫానే రేగుతుంది. అంటే అసలు సమస్యకు పరిష్కారం కంటే ఆవేశకావేశాలే ముందుకు దూసుకొస్తాయి. మీరు చెబితే అలా కాదు అని కాదుగాని, నేను చెప్పిందానికి, నన్ను అర్థం చేసుకున్న మీరు చెప్పిందానికి చాలా తేడా ఉంటుంది. నేను ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే పెద్దవాళ్ళకి మండుతున్న కట్టెల్ని ముందుకు తోస్తున్నట్లుగా ఉంటుంది. దాన్ని భరించలేక ఏదైనా జరగకూడనిది జరిగిందనుకోండి, ఆమెకు ఇక మాటలు పెగలనట్లుగా గొంతు దుఃఖంతో కొన్ని క్షణాలు పూడుకుపోయింది. పెగల్చుకుని, పోనీలేండి అంకుల్, నాన్న బాధపడడం నేను భరించలేను. నేనే ఏదో ఒకటి చేసేస్తాను. నన్ను కనిపెంచి పెద్ద చేసిన వాళ్ళకి క్షోభ పెట్టే కంటే నా జీవితానికి ఇదే ఆఖరి రోజు అనుకుంటాను. ఏ సమస్య ఉండదు. వాళ్ళు ఒక ఏడ్పు ఏడ్చి ఊరుకుంటారు అన్నది. దుఃఖాన్ని ఇక నిగ్రహించుకోలేనట్లుగా బావురుమన్నది. అంతేకాదు,
ఆమె నొక్కి నొక్కి చెప్పిన ఆ మాటల్లో బాధ ఉన్నది, భయమున్నది, దిగులు ఉన్నది, స్థిర నిర్ణయమూ ఉన్నది. ఆయన సహాయం చేయడానికి ముందుకు రాకపోతున్నందుకు నిష్ఠూరత ఉన్నది. రాజ్యం తన నిర్ణయాన్ని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత చలపతి ఇంకేం ఆలోచించలేకపోయాడు. ఆమెకు ఉపశమనం కలిగించాలన్నట్లుగా ఆమె భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు. కూతురు మరో కులస్తుణ్ణి పెళ్లి చేసుకున్నది అనేదానికంటే మరి ఆమె ఇక లేదు అనేది ఆ తల్లిదండ్రులకు భరించలేని నిజమే అవుతుంది. దాన్ని ఎవరూ కాదనలేరు. కొన్ని క్షణాలు అలాగే ఉండి, మరి అబ్బాయి తల్లిదండ్రులు పేచీ పెట్టడం లేదా? నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పనేలేదు అన్నాడు చలపతి. లేదు అంకుల్, నేను స్వయంగా విన్నాను వాళ్ళ మాటలు. చూడమ్మా, నాకు 70 ఏళ్ళు, ఆంటీకి 65. మేం మహా ఉంటే ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు. మా ఈ కొద్ది జీవితంలో మా మాటే నెగ్గాలని మేము పట్టుబట్టి కూర్చునేదానికంటే చిన్నపిల్లలు, మీకు జీవితం ఎంతో ఉంది, మీకు భవిష్యత్తు ఎంతో ఉంది. ఇద్దరూ చదువుకున్నవాళ్లు, తెలివిగలవాళ్లు. మీ సుఖమే మా సుఖం, మీ ఆనందమే మా ఆనందం. మీకు ఏది మంచిదని తోస్తే ఈ వయసులో ఉన్న మాకు అదే మంచిది అని అనుకోవడమే మాకు ఆనందం. మీ వాళ్లకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు అని అన్నారంకుల్ అన్నది తల వంచుకుని రాజ్యం చిన్నగా. ఇక తనుగాని బీపీ పెంచుకునే ఆమె తండ్రిగాని చేసేదేముంది? ఎవరైనా ఏమీ చేయలేని స్థితి ఇది. వెళ్ళి వాళ్ళిద్దరి నెత్తిన ఇన్ని అక్షింతలు చల్లడమే ఉత్తమం. లేదా అది ఏ అఘాయిత్యం చేసినా భరించగల శక్తినైనా సమకూర్చుకోవాలి. రెండో దానికంటే మొదటిదే మేలు అనిపించగా చలపతి వెళ్లి వంకెన ఉన్న చొక్కా తీసి తొడుక్కున్నాడు. అరుంధతి లోపల నుంచి విసురుగా వచ్చింది. అంటే రాయబారానికి బయలుదేరారన్న మాట. ఏం చేయమంటావు చెప్పు? చూస్తూ చూస్తూ రాజ్యాన్ని పోగొట్టుకుంటాడా రాజశేఖరం? వాడు కాదు, ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు? రాజ్యం వాళ్ల వైపుకు అడుగు వేసింది. మూడో మనిషి అయితేనే ఆవేశపడకుండా ఆలోచిస్తారని, సరైన నిర్ణయం తీసుకుంటారనేది నిజమంకుల్. అందుకనే నేను మీ దగ్గరికి వచ్చింది. మీరు కన్విన్స్ అయితే నాకు ధైర్యం. అంతే. నేను నువ్వు చేస్తున్న ఈ వెధవ పనిని అంగీకరిస్తున్నట్లు కాదు. నేను మీ ఇంటికి బయలుదేరుతున్నాను అంటే ఇంతకు మించిన మరో దారి లేదు గనుక ఒప్పుకుంటున్నాను. ఆ కాబోయే మామగారు చెప్పనే చెప్పాడు గదా, మేం ముసలివాళ్లం, ఇంకెన్నాళ్ళు బ్రతుకుతామని. మీ ఏడుపేదో మీరు ఏడవండని, ఆ మాటే నీకు వర్తిస్తుందిరా అని మీ నాన్నకు సర్ది చెబుతాను. అరుంధతి, నువ్వు బయలుదేరు. అక్కడ వీళ్ళమ్మ ఏం గొడవ చేస్తుందో. నేను రాను, పెద్దగా అరిచింది అరుంధతి. చటుక్కున రాజ్యం క్రింద కూర్చుని ఆమె 2 కాళ్లను తన చేతులతో చుట్టివేసింది. అలా అనవద్దు ఆంటీ, మా భవిష్యత్తును అభాసు చేయవద్దు. వచ్చి మమ్మల్ని దీవించండి. మీరు రానంటే కుదరదు, నా మీద ఒట్టే అన్నది కంటి వెంట నీరు కారుస్తూ. అరుంధతి కాసేపు గింజుకున్నా రాజ్యము చలపతి పట్టు సడలించకపోవటంతో ఆమె కూడా బయలుదేరింది. నాకు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నది అంకుల్. మీరు తప్ప ఇంకెవరూ ఇలా చెయ్యలేరని నాకు తెలుసు అన్నది కృతజ్ఞతాపూర్వక చూపులతో ఆయన ముఖంలోకి చూస్తూ. ఆ చూపులకు క్షణకాలం జాలేసింది చలపతికి. ఆ మరుక్షణంలోనే రాజశేఖరం రూపు కళ్ల ముందు కదలాడగా బిగుసుకుపోయాడు. సర్లే పద. నేను కాదు, అంగీకరించవలసింది మీ నాన్న. ఏం హడావుడి చేస్తాడో అక్కడ అన్నాడు చిరాగ్గా. మీ అంగీకారమే నాకు 3 ధైర్యాన్నిస్తుంది. నాకు అది చాలు ముందుకు అడుగులు వేయడానికి అన్నది గుండె నిబ్బరంతో రాజ్యం. ముగ్గురూ గేటు దాటి రోడ్డు మీదకు వచ్చారు. రాజ్యం ఖాళీ ఆటోని ఆపింది. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అన్నది. చలపతి, ముందు అమ్మా నాన్నలతో మాట్లాడాలి కదా, ఇంటికి పోయి ఎలాగో అలాగో వాళ్ళను ఒప్పించి వాళ్ళని తీసుకువెళదాం అన్నాడు త్వరగా. రాజ్యం ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఒక్క క్షణం ఆగింది. తరువాత తలెత్తి చలపతినే చూస్తూ, మీరు ఒప్పుకుంటే చాలు అంకుల్, మీరు ఏమీ అనుకోవద్దు. ఈ వివాహం నేను చేసుకోవడం లేదు, మీ అమ్మాయి నిర్మల చేసుకుంటున్నది. నన్ను క్షమించండి అంకుల్ అంటూ చటుక్కున తలదించుకున్నది. కథ సమాప్తం. మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.